ఐపీఎల్ 2025 మెగా ఆంక్షన్ నెంబర్ 24-25వ తేదీలో జరిగిన సంఘటన తెలిసిందే. ఈ వేలంలోకి ఎంతోమంది అనుభవం ఉన్న ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చారు. ఈసారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఏళ్ల కొద్దీ అనుభవం ఉన్న ప్లేయర్లు కూడా అమ్ముడు కాలేదు. ఇలాంటి వేలంలో ఒక 13 ఏళ్ల కుర్రాడు అక్షరాల 1,10,00,000కు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బీహార్కు చెందిన ఈ 13 ఏళ్ల క్రికెటర్ పేరు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ ఐపీఎల్ ఆంక్షన్ చరిత్రలో అమ్ముడైన అతి పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డును నెలకొల్పాడు. సౌదీ అరేబియాలోని జేద్దాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆంక్షన్ రెండో రోజు రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 రూపాయలకు అతన్ని కొనుగోలు చేసింది. వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నడిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ గెలిచిన బిడ్తో ఢిల్లీ వెనక్కి తగ్గింది. 2011లో జన్మించిన వైభవ్ చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడేవాడు. అతని నాన్న సంజీవ్కు తన కొడుకులో క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి 4 ఏళ్ల వయసులోనే తెలిసింది. వెంటనే వైభవ్ ప్రాక్టీస్ చేయడానికి వారి ఇంటి వెనకాల చిన్న క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేశాడు. 9 ఏళ్ల వయసులోనే సమస్తిపూర్లోని ఒక క్రికెట్ అకాడమీలో చేరాడు. వయసు కంటే ఎక్కువగా క్రికెట్ స్కిల్స్తో వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 12 ఏళ్ల వయసులో బీహార్ తరపున విను మాకన్ ట్రోఫీలో ఆడాడు. కేవలం 5 మ్యాచ్లలో సుమారు 400 పరుగులు చేసి కోచ్లు, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరపున తన ఆరంగేట్రం చేసి 1986 నుండి ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆరంగేట్రం చేసిన అతి చిన్న భారతీయ ఆటగాడుగా రికార్డు సృష్టించాడు. 2023 జనవరిలో ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో బీహార్ తరపున ఆడి మరో మైలురాయిని సృష్టించాడు. వైభవ్ చెన్నైలో జరిగిన 4 రోజుల మ్యాచ్లో ఆస్ట్రేలియా U19 జట్టుపై 62 బంతుల్లో 104 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన U19 సిరీస్లో భారత బి జట్టు తరపున ఆడాడు. 2023లో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ U19 జట్లతో జరిగిన మ్యాచ్లలో భారత్ ఏ జట్టు తరపున కూడా ఆడాడు. వైభవ్ నిలకడైన ప్రదర్శనలు అతన్ని భారత U19 జట్టులోకి ఎంపిక చేయించాయి. అతని ఐపీఎల్ ఎంపిక అతని బ్రైట్ క్రికెట్ కెరీర్కు ఇదే మొదటి అడుగును చెప్పుకోవచ్చు.